భగవద్గీత శ్రీకృష్ణుడితో కాదు, ధృతరాష్ట్రుడితో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడి ప్రశ్నతో, ధృతరాష్ట్రుడి అంద మమకారంతో మొదలవుతుంది. భగవద్గీతలో మొదటి శ్లోకం: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయోత్సవ మామక పాండవచ్చయ కిం కురువత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి వచ్చిన నా కుమారులు పాండవులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది కేవలం ప్రశ్న కాదు. పాండవులు మరియు మామక అంటే నావారు అని మొదలుపెట్టాడు. ధర్మం తన పక్షంలో లేదని తెలిసినా దాన్ని వదులుకోలేని ఒక అంధుడి భయం. అర్జునుడికి మమకారమే ఉంది, కానీ అది అధర్మం కాదు. అయినా సరే యుద్ధానికి అది అనవసరం. అందుకే గీత మొదలైంది. భగవద్గీతలో రెండో శ్లోకం: సంజయ ఉవాచ దృశ్యాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యమప్సంగమ్యే రాజా వచనమబ్రవీత్. సంజయుడు చెప్పాడు, పాండవుల సైన్యం సక్రమంగా అమర్చబడిన దాన్ని చూసి దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి మాట్లాడాడు. ధర్మపక్షం ప్రశాంతంగా నిలబడుతుంది, కానీ అధర్మం ఎప్పుడూ భయంతోనే ఉంటుంది. ఇప్పుడు దుర్యోధనులో కనిపిస్తున్నది అదే భయం. ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు ఏం అడుగుతాడో, ఆచార్యుడు ఏం చెప్తాడో తరువాత చాట్లో తెలుసుకుందాం. భగవద్గీత మనం ఎలా బ్రతకాలో కాదు, ఏం తినాలో కూడా చెప్తుంది. ప్రపంచం మొత్తం మతం, దేశం, భాష దాటి గొప్పదని అంగీకరించిన గ్రంథం భగవద్గీత. ప్రతి ముస్లింకి ఖురాన్ తెలుసు, ప్రతి క్రిస్టియన్కి బైబిల్ తెలుసు, కానీ చాలామంది హిందువులకు భగవద్గీత పుస్తకం మీద బొమ్మ కూడా తెలియదు అని చెప్పడం ఇది అతిశయోక్తి కాదు, నిజం. ఈ ప్రపంచంలో ఏ పుస్తకానికైనా పుట్టినరోజు జరుపుతారా? ఒక్క భగవద్గీతకు తప్ప. మార్గశిర శుద్ధ ఏకాదశి, గీతా జయంతి. భగవద్గీతను చనిపోయేటప్పుడు ప్లే చేసే మ్యూజిక్లా మార్చకండి. పుట్టిన ప్రతి పిల్లాడికి నేర్పించాల్సిన గ్రంథం ఇది. భగవద్గీత ఇన్ ఏ సింపుల్ ఫామ్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, రిటన్ బై గాడ్. మొత్తం భగవద్గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. ప్రతిరోజు 2 శ్లోకాలు ముందుకు తీసుకొస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇది కేవలం మతానికి సంబంధించిన వీడియో కాదు, ఆలోచనను మార్చే కంటెంట్.